హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు అల్లు అర్జున్‌కి అలాగే మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కి కొద్దిగా ఇష్యూ అయితే నడుస్తుంది. ఇక ఈ ఇష్యూ గురించి మరియు ఈ ఇష్యూ ఎందుకొచ్చింది దాని గురించి అనమాట ఈ వీడియోలో డీటెయిల్స్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం ఇప్పుడు మన ఛానల్‌కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో ఫర్దర్‌గా వస్తుంటాయి. ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా ఎంకరేజింగ్ అనిపించి నేను మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటా. అదే కాకుండా ఇప్పుడు ఈ వీడియోలో అనమాట ఇప్పుడు అల్లు అర్జున్ అన్నకి ఇక మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కి అసలు దేనివల్ల ఇష్యూ స్టార్ట్ అయింది? ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. రీసెంట్‌గా అనమాట ఎలక్షన్‌లో మన అల్లు అర్జున్ అన్న తన ఫ్రెండ్ వైసీపీ నేతకైతే సపోర్ట్ చేసిండు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దాని కారణంగా వాళ్ళ మధ్య కొద్దిగా ఇష్యూ అయితే నడిచింది. దానికన్నా ముందు అనమాట సరైనోడు టైంలో అనమాట నేను చెప్పను బ్రదర్ అంటే ఫ్యాన్స్ అనమాట ఒకటి అడిగారు. మెగా అంటే మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విషయం అయితే అడిగారు. అయితే అందరి ముందు అనమాట ఈవెంట్‌లో అనమాట సరైనోడు ఈవెంట్‌లో నేను చెప్పను బ్రదర్ అని చెప్పారు. దానివల్ల అనమాట ఆ మూవీని బాయ్‌కట్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అనుకోండి. దాని తర్వాత ఈ 'దువ్వాడ జగన్నాథం' మూవీకి అనమాట చాలా డిస్‌లైక్స్ అయితే వచ్చాయి. ఆ మూవీని కూడా బాయ్‌కట్ చేశారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. అలాగా ఆ ఇష్యూ అనమాట ఉంటూ సద్దుమణిగింది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అనమాట ఎలక్షన్ టైంలో అనమాట మన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్‌లో అయితే నిలబడ్డారు. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నిలబడ్డాక ఇప్పుడు అల్లు అర్జున్ అన్నేమో వాళ్ళ ఫ్రెండ్‌కి అయితే సపోర్ట్ చేసిండు. దాని కారణంగా వీళ్ళ మధ్య ఇష్యూ మళ్ళీ రైజ్ అయింది. నాగబాబు గారు అన్నమాట ఒక విధమైన ట్వీట్ చేశారు. మా ఫ్యామిలీలోనే ఉంటూ మా దగ్గర ఇలా చేస్తున్నాడండి. అంటే ఒకప్పుడు చెప్పాలంటే మెగా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అంటే మెగా ఫ్యామిలీ వల్ల అనమాట అల్లు అర్జున్ అన్న కొద్దిగా ఎంకరేజ్ అయ్యాడని నాకైతే అనిపించింది. అదే కాకుండా ఆయన వాళ్ళ ఫ్యాన్స్ ఉండే కారణంగా అనమాట ఈయన కొద్దిగా పైన లేచాడు. అంటే ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ అంటే అందరికీ ఉంటారు. అయితే వీళ్ళ మధ్య అనమాట కొద్దిగా ఆ ఫ్యాన్స్ ఇంపాక్ట్ అనేది అల్లు అర్జున్ మీద పడింది. అందుకని అనమాట చాలా తొందరగా అనమాట ఆయన హీరోగా అయితే ఎదిగాడు. దాని తర్వాత మన అల్లు అర్జున్ అన్న ఇప్పుడు రీసెంట్‌గా అనమాట మళ్ళీ 'రావు రమేష్' గారి మూవీ అయితే ఉంది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆ ఈవెంట్‌లో అనమాట అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మన అల్లు అర్జున్ అన్న ఈ విధంగా అయితే చెప్పాడు. నాకు ఇష్టం వచ్చినది చేస్తా. నాకు నచ్చింది నేను చేస్తా. నా ఇష్టమైతే నా ఫ్రెండ్‌కి సపోర్ట్ చేస్తా. ఏదైనా చేస్తా. ఎంత దూరం అనేది చెప్పాడు. దాని కారణంగా అనమాట సద్దుమణిని కూడా మళ్ళీ రేజ్ అయింది నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్య ఇప్పుడు అది చూసుకుంటైతే ఇప్పుడు ఆ విధంగా చేసినప్పుడు నా ఫ్యాన్స్‌ని చూసి నేను ఈ విధంగా అయితే చేస్తున్నా అని మన అల్లు అర్జున్ అనేది చెప్పాడు. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉంటారుగా వాళ్ళు మరియు వీళ్ళ మధ్య అయితే చిన్న గొడవ అయితే జరుగుతుంది ఫ్యాన్స్ మధ్య. ఎందుకంటే ఒక్కడే అంటే తనకు నచ్చింది తను చేస్తాడు. మీరెవరు అని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అనమాట ఇప్పుడు మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే తన ఫ్రెండ్స్ అంటే తన ఓన్ తనకు నచ్చింది తను చేస్తాడు. కానీ మీరెందుకు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అదే కాకుండా వీళ్ళేం చెప్తున్నారంటే వీళ్ళ కౌంటర్‌కి వీళ్ళు వేసే క్వెషన్స్‌కి అనమాట వాళ్ళు మంచి రియాక్షన్ ఇస్తున్నారు. ఇక ఏం జరుగుతుందంటే ఇప్పుడనమాట ఇక అల్లు అర్జున్ అన్న ఏం చెప్తుండంటే నా ఫ్యాన్స్ ఉంటే నాకు చాలు అని చెప్తుండు. ఎందుకంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అయినా సరే వాళ్ళ ఫ్యాన్స్ అనమాట అసలు అల్లు అర్జున్ అన్నని వదలట్లేదు చెప్పాలంటే. ఎందుకంటే 'పుష్ప' మూవీ తర్వాత అనమాట ఆయనకు మంచి క్రేజ్ అయితే వచ్చింది. దానికి ముందు ఉంది స్టైల్ స్టార్‌గా ఇప్పుడనమాట ఇంకా మంచి క్రేజ్ అయితే వచ్చింది 'పుష్ప' మూవీతో. అలాగే 'పుష్ప' మూవీకి అనమాట బాయ్‌కట్ చేస్తామని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అనమాట చెప్తున్నారు. అయితే కంటెంట్ ఉంటే చాలు ఆ మూవీ ఎంతైనా కలెక్షన్ గ్రాస్ అవుతుంది. ఇప్పుడు మన అల్లు అర్జున్ అనేది చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే 'పుష్ప' మూవీ వల్లే అనమాట మన అల్లు అర్జున్‌కి ఐకాన్ స్టార్ అవార్డ్ అయితే వచ్చింది. ఆ విధంగా చూసుకున్నట్టే కంటెంట్ ఉంటే చాలు అసలు ఆ మూవీ ఎవరు ఆపినా సరే ఆగదు. అదే కాకుండా ఇప్పుడు ఆంధ్రాలో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉన్నారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అందరూ అనుకోండి వాళ్ళనమాట బాయ్‌కట్ ఆంధ్రాలో ఆడనివ్వం అంటే ఎక్కువ రోజులు ఆడనివ్వం అని అంటున్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట. అయితే వైసీపీ నేత ఉన్నారుగా అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు 40% అయితే ఓట్స్ అయితే వచ్చాయి వైసీపీకి. వాళ్ళందరూ ఉంటారు. అలాగే జనరల్ ఆడియన్స్ కూడా ఉంటారు. దాని కారణంగా మీరు ఎంత ఆపినా సరే ఆ మూవీకి కంటెంట్ ఉంటే చాలు తప్పకుండా మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. ఆంధ్రాలో ఒకటే కాదు హిందీలో, అలాగే తమిళ్‌లో, అలాగే కన్నడలో, తర్వాత బెంగాలీలో ఇలా చాలా భాషలు అయితే ఉన్నాయి. చాలా స్టేట్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక స్టేట్‌లో ఆపితే అది ఎంత ఆపినా సరే కంటెంట్ ఉంటే ఒక స్టేట్‌లో ఆపినా సరే ఇంకో స్టేట్‌లో అనమాట మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. అది మనకందరికీ తెలిసిందే. ఇక నాకు తెలిసినమాట 'పుష్ప 2' మూవీకి మంచి కలెక్షనే వసూలు చేస్తుంది. అదే కాకుండా అప్పుడు 'పుష్ప 2' ఆగినప్పుడు అనమాట అసలు ఆగస్టు 15కి అయితే రావాలి 'పుష్ప 2' మూవీ. దాన్ని ఎందుకు ఆపారు అంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వల్లే ఆపారు అని అంటున్నారు. అదే కాకుండా నాకు తెలిసిందేంటంటే
వీళ్ళు ఆపి ఉండొచ్చు, ఒకవేళ అది కారణమై ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి చాలా మంచి మూవీ కనుక కొద్దిగా ఎక్కువ చేయాలి. అంటే ఇప్పుడు మనకి వీడియో ఎడిట్స్ అలాగే షూటింగ్స్ అలా చాలా చాలా ఉంటాయి. దానివల్ల కూడా ఆగి ఉండొచ్చు అని నాకైతే అనిపించింది. 2 కారణాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ మూవీ ఆంధ్రాలో ఆడకపోతే ఏంటి చాలా స్టేట్స్ అయితే ఆడతాయి. అదే కాకుండా చాలా రాష్ట్రాల్లో అనమాట భారీ కలెక్షన్ వసూలు చేస్తుందని అంటున్నారు. నిజంగా చేస్తుంది. కంటెంట్ ఉంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు కరోనా టైంలోనే అనమాట భారీ కలెక్షన్ అయితే వసూలు చేసింది మన పుష్ప మూవీ, అల్లు అర్జున్ అనేది. ఇప్పుడు ఈ విధంగా నెగిటివిటీ అల్లు అర్జున్ మీద గట్టిగా అయితే ఉంది. ఒకవేళ ఈ మూవీ మంచి కలెక్షన్ వసూలు చేస్తే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనమాట పండగ చేస్తారు. ఒకవేళ ఆంధ్రాలో ఆడలేకపోతే ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇక మన పవన్ కళ్యాణ్ అనమాట ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే అయ్యాడు. దాని కారణంగా ఇప్పుడు భారీ పోటీ అయితే ఉంది అల్లు అర్జున్కి మరియు పవన్ కళ్యాణ్కి. ఏం జరుగుతుందో ఈ విషయం గురించి మీరేమన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.